పక్షుల ఊరిలో చిచ్చుకాకి ఒక మంచి కిరాణా షాప్ ఉంటుంది. అందులో అన్ని రకాల సరుకులు అమ్ముతూ షాప్ని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది. దానితో ఊరిలో పక్షులందరూ కూడా చిచ్చుకాకి దగ్గరే కావలసినవన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు. అలాగే చిచ్చుకాకి దగ్గర అందరూ అరువులు కూడా బాగా పెడుతూ ఉంటారు. కాని చిచ్చుకాకి ఏమీ అనకుండా అందరికీ అరువుల్ని ఇస్తూనే ఉంటుంది. కాని అరువులు అందరూ ఎక్కువగా పెట్టేయడంతో డబ్బులు ఎవరూ సరిగ్గా ఇవ్వక చిచ్చుకాకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. రోజులానే ఉదయాన్నే షాప్కి వెళ్ళిపోతుంది. అప్పుడే అరువుల పుస్తకం చూసుకుంటూ ఉంటుంది చిచ్చుకాకి. అమ్మో, చాలా మంది చాలా డబ్బులు ఇవ్వాలి కానీ ఎవరూ ఇవ్వట్లేదేంటి? నేను మాత్రం అందరికీ అరువులు ఇస్తూనే ఉన్నాను. ఇంకా ఈ రోజు నుండి అరువులు ఇవ్వకూడదు. షాపుకు పెట్టుబడి పెట్టడానికి ఇబ్బంది కూడా అయిపోతుంది. ఇలా అయితే తర్వాత చాలా ఇబ్బంది పడవలసి వస్తుందే. అలా అనుకుంటూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తనకి పలక కనిపిస్తుంది. వెంటనే తనకొక ఆలోచన వస్తుంది. ఈ పలక మీద అరువులు అడగరాదు అని రాసి పెడతాను. అప్పుడు ఎవరు అరువులు అడగరు. నాకు డబ్బులు ఇవ్వవలసిన వాళ్ళని అందరినీ కూడా డబ్బులు అడిగి తీసుకోవాలి. చిచ్చుకాకి వెంటనే పలకపైన అరువులు అడగరాదు అని రాసి అందరికీ కనిపించేలా ఎదురుగా పెడుతుంది. ఇంక వ్యాపారం మొదలు పెడుతుంది. అప్పుడే అక్కడికి చోటు చిలుక వస్తుంది. చిచ్చుకాకితో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి చిచ్చు, ఈరోజు వ్యాపారం ఎలా ఉందేంటి? షాపు తీసింది ఇప్పుడే చోటు గారు. అప్పుడే ఏం వ్యాపారం? ఓహో అవునా, ఈరోజు ఆలస్యమైందా ఏంటి? అయితే ముందు నేనేనన్నమాట. అవును చోటు గారు, ఏం కావాలో చెప్పండి, తొందరగా కట్టిచ్చేస్తాను. చోటు చిలుక తనకి కావలసిన సరుకులన్నీ కూడా కట్టించేసుకుంటుంది. అప్పుడే ఇంతలో తుని పిచ్చుక కూడా సరుకులకని వస్తుంది. ఏంటి తుని, నువ్వు కూడా సరుకులకు వచ్చావా? అవును చోటు, ఇంట్లో సరుకులు అయిపోయాయి, అందుకే వచ్చాను. అవునా, పోనీలే, కట్టించేసుకో. ఏం కావాలో సరే కాని ఈ బోర్డేంటి? తుని పిచ్చుక అప్పుడే ఆ పలక మీదున్నది చదువుతుంది. ఇంతలో చోటు చిలుక కూడా చూస్తుంది. దానితో ఆశ్చర్యపోతుంది. ఏంటి చిచ్చు ఇది, అరువివ్వవా? అవును చోటు గారు, చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు నుండి నేను అరువులివ్వను. ఏం చిచ్చు, ఎందుకలా? ఏమైంది? ఏం చెప్పను తుని గారు, అందరూ అరువు తీసుకుని వెళ్ళిపోతున్నారు కానీ ఎవరూ డబ్బులు ఇవ్వట్లేదు. మీరైతే పెద్దగా అరువు పెట్టరు కానీ అందరూ చాలా బాకీ ఉన్నారు. అయినా చిచ్చు, సరుకులు కట్టక ముందు ఈ మాట చెప్పాలి కదా, ఇప్పుడు చెబుతున్నావా? నేను డబ్బులు తీసుకుని రాలేదు మరి. ఆ పలక మీద రాసి పెట్టిన నేనే మర్చిపోయాను. ఇంకా మీకేం చెబుతానండి. సర్లే, కాసేపుండి డబ్బులు తీసుకొనొచ్చి ఇస్తానుండి చిచ్చు. అలా చెప్పి చోటు చిలుక సరుకులు తీసుకుంటుంది. ఇంతలో తుని పిచ్చుక కూడా సరుకులు కట్టించుకుంటూ ఉంటే చోటు చిలుక కూడా అక్కడే ఉంటుంది. ముగ్గురు అరువుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. చిచ్చు, నీకు ఇవ్వవలసిన డబ్బులు సాయంత్రం తీసుకొనొచ్చి ఇచ్చేస్తాను. అవునవును, నేను కూడా ఇస్తాను. తుని గారు, మీరు తొందరగానే ఇచ్చేస్తారండి, కానీ మిగిలిన వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు. ఏం చిచ్చు, నువ్వు కావాలని నన్నే అంటున్నావు కదా, అయినా ముందు ఈ పలక మీద పెద్దగా రాసి పెట్టు. సరేలేండి చోటు గారు, డబ్బులు ఇచ్చేయండి. మళ్ళీ నాకు షాప్లో సరుకులకు పెట్టుబడి పెట్టాలి కదా. నేను మిమ్మల్ని ఏదో ఒకటి అంటానని కావాలని ఇవ్వరు. తెలిసిందే కదా, సరేలే చిచ్చు, ఇచ్చేస్తాను. అదంతా. అలా తుని పిచ్చుక చోటు చిలుక ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజు సాయంత్రానికి ఇద్దరు కూడా మంచిగా డబ్బులిచ్చేస్తారు. చిచ్చుకాకి షాప్కి వచ్చిన వాళ్ళెవ్వరికీ కూడా అరువివ్వడం మానేస్తుంది. అందరి దగ్గర బాకీను వసూలు చేయడం మొదలు పెడుతుంది. అలా కొన్ని రోజులకి బాగా వర్షాలు కురుస్తూ ఉంటాయి. అలాగే గాలి కూడా బాగా ఎక్కువగా వీసేస్తూ ఉంటుంది. దానితో ఊర్లో ఏ షాపు తీసుండదు. అయినా కాని అవేమీ పట్టించుకోకుండా చిచ్చుకాకి మెల్లగా షాప్ని ఓపెన్ చేస్తుంది. అమ్మో, ఈ గాలేంటి బాబోయ్, ఇంత ఎక్కువగా వీస్తుంది? వర్షమే అనుకుంటే దానికన్నా ఎక్కువగా ఈ గాలి ఉంది. మొత్తానికి అరువులు తీసుకున్న వాళ్ళందరూ చాలా మంది డబ్బులు బాగానే ఇచ్చేశారు కానీ ఇంకా ఇవ్వవలసిన వాళ్ళు ఉన్నారుగా, అందరూ ఇచ్చేస్తే చాలు. అలా అనుకుంటూ ఉంటే అప్పుడే ఆ వర్షపు నుండి వచ్చే గాలి వల్ల ఒక్కసారిగా చిచ్చుకాకి షాప్లో ఉన్న చిప్స్ ప్యాకెట్ అలాగే డబ్బులు ఎగిరిపోతూ ఉంటాయి. అది చూసి తనకి ఏమీ అర్థమవ్వదు. ఆ ఎగిరిపోయే డబ్బులు వెనకాలి చిచ్చుకాకి కూడా పరిగెడుతూ ఉంటుంది. అయ్యో, నా చిప్స్ ప్యాకెట్లో డబ్బులు ఎగిరిపోతున్నాయే, వీటిని తొందరగా పట్టుకోవాలి.
ఊర్లో ఎవరో షాప్ తీయలేదని తెలిసి కూడా నేను షాప్ తీశాను. అందుకే ఇలా జరుగుతుంది. అనవసరంగా షాప్ ఓపెన్ చేశానే. అలా జరుగుతూ ఉంటే ఆ చిప్స్ ప్యాకెట్స్ అవి తీసుకొనొచ్చి షాప్లో పడేసి వెంటనే షాప్ కట్టేసి ఇంటికెళ్ళిపోతుంది. అప్పుడే చిచ్చుకాకి షాప్కి కుహుబాతు వస్తుంది. చూసేసరికి షాప్ మూసేసి ఉండడంతో తాను నేరుగా చిచ్చుకాకి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఏంటి చిచ్చు, ఈరోజు షాప్ తీయనే లేదు? లేదండి, తీశాను. కానీ గాలి వల్ల అన్నీ ఎగిరిపోతున్నాయని కట్టేశాను. అవునా చిచ్చు, నాకు సరుకులు కావాలి. మరి మీ ఇంట్లో ఏమైనా ఉంటే నాకు కట్టి ఇవ్వవా? కానీ చాలా తక్కువ ఉన్నాయండి. ఎప్పటికే ఏం కావాలో చెప్పండి. నేను షాప్ తీస్తే అప్పుడు మీకు కావాల్సినవన్నీ కూడా వచ్చి తీసుకుందరు. సరేలే చిచ్చు, ఇంట్లో అసలు ఏమీ లేవు. కుహుబాతుకి ఆ రోజు వంటకు కావలసిన సరుకుల్ని చిచ్చుకాకి దగ్గర ఉన్న వాటిని కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. అలాగే అందరూ తాను షాపు తీయలేదని అందరూ అక్కడ చూసి సరుకులు కొనుక్కోడానికని ఇంటికొచ్చేస్తూ ఉంటారు. చిచ్చుకాకి దగ్గర కూడా సరుకులు చాలా తక్కువగా ఉండడంతో తనకేం చెయ్యాలో అర్థమవ్వదు. చిచ్చుకాకి తన మనసులో, అయ్యో అసలే వర్షాలు, అందరికీ సరుకులు అవసరం అనుకుంటాను. కానీ నా దగ్గర కూడా ఎన్నో సరుకులు లేవు. షాప్లో ఉన్న సామాన్లన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకోలేను. అలా అని తెచ్చుకోకపోతే నా ఇల్లు గడవదు. ఊర్లో అందరూ కూడా సరుకులు దొరకక చాలా బాధపడుతున్నారు. ఎలా అయినా షాప్లో ఉన్న సామాన్లన్నీ తెచ్చేయాలి, తెచ్చి ఇక్కడ పెట్టేయాలి అని అనుకుంటుంది. చిచ్చుకాకి ఏం చెయ్యాలా అని బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చెయ్యాలో అర్థమవ్వదు. అప్పుడే ఒక్కసారిగా తనకొక మంచి ఆలోచన వస్తుంది. అవును, ఎక్కడైనా వర్షమే కదా. ఈ వర్షంలో సరుకులన్నీ ఇంటికి ఎలా తీసుకొని రాగలను? ఆయన ఎక్కడ అమ్మడం చాలా కష్టం కదా. అదే ఒకవేళ భూమి కింద తవ్వి అక్కడ ఒక షాపు పెడితే వర్షం కురవదుగా, గాలి కూడా రాదు కదా. కొంచెం వర్షం తగ్గగానే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాను. అలా అనుకుంటూ తన ఆలోచనకి చాలా ఆనందపడుతుంది. తాననుకున్నట్టుగానే కాసేపటికి వర్షం తగ్గుతుంది. భూమి కింద షాప్ పెట్టాలని చిచ్చుకాకి తన ఇంటి పక్కనే ఉన్న భూమి దగ్గరికి గుణపం పార అవి తీసుకుని వెళ్తుంది. ఇంటి పక్కన ఎంత భూముంది కానీ ఎవరూ ఇక్కడ ఏ పని చెయ్యరు కదా. మంచిగా ఇక్కడే భూమిలోకి తవ్వి షాప్ పెడతాను. చిచ్చుకాకి అక్కడే తవ్వడం మొదలు పెడుతుంది. మెల్లగా భూమిలోకి చాలా కష్టపడి తవ్వుతుంది. అంత కిందకి నీళ్లు రావు అన్నంత వరకు కూడా తవ్వి హమ్మయ్య అనుకుంటుంది. అప్పుడే అక్కడ చిన్నగా కర్రలతో షాప్లా చేస్తుంది. అమ్మయ్య, ఒక పని పూర్తయిపోయింది. ఇప్పుడు షాప్లో సామాన్లన్నీ తీసుకొని రావాలి. అదే కష్టమైన పని. ఆ పని కూడా అయిపోతే ఇంకా నా వ్యాపారం బాగుంటుంది. అలా చిచ్చుకాకి మెల్లగా తన షాప్ దగ్గరికి వెళ్లి అక్కడున్న సామాన్లన్నీ తీసుకుని వస్తూ ఉంటుంది. ఇంతలో వర్షం మొదలవుతుంది. అయినా కాని ఆగకుండా చాలా కష్టపడి అన్నీ మోసుకొనొస్తుంది. భూమిలో ఉన్న షాప్లో అంతా కూడా బాగా సర్దుకుంటుంది. అమ్మయ్య, ఒక పని అయిపోయింది. అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడిక్కడ నేను షాప్ పెట్టానని అందరికీ ఎలా తెలుస్తుంది? అందరూ ఇంటికే వచ్చేస్తారు కానీ ఇక్కడికి రారు కదా. ఆయన షాప్లో పలక పెట్టినట్టు ఇంటి దగ్గర బోర్డు పెట్టేస్తాను. అప్పుడిక్కడికే వచ్చేస్తారు. చిచ్చుకాకి వెంటనే ఒక బోర్డు మీద భూమి లోపల ఉన్న షాపుకి రావాలి అని తన షాప్ ఎక్కడుంది అనేది సరిగ్గా రాసి ఇంటి దగ్గర పెడుతుంది. ఇంకా చిచ్చుకాకి భూమిలో ఉన్న షాప్ దగ్గరే ఉంటుంది. అప్పుడే మహీగ్రద్ద వస్తుంది. అమ్మో చిచ్చు, భూమిలోనే షాప్ పెట్టేశావా? అవును మహి, బయట వర్షాలు కదా, చాలా ఇబ్బంది అయిపోతుంది. పైగా అందరూ సరుకుల కోసం ఇంటికొస్తున్నారు కానీ సరుకులు అమ్మడం కష్టమైపోతుందని. ఆహా, ఓహో, చాలా మంచి పని చేశావు చిచ్చు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. బయటలా అస్సలు లేదు. పైగా మట్టి వల్ల చాలా చల్లగా ఉంది. అవునవును, పోనీలే. ఏం సరుకులు కావాలి? చాలా కావాలి. ఆగు, లిస్ట్ ఇస్తాను. మహీగ్రద్ద లిస్ట్ ఇస్తుంది. చిచ్చుకాకి వాటినన్నిటినీ కూడా కట్టేసి తనకి ఇస్తుంది. మహీగ్రద్ద చాలా ఆనందంగా ఇంటికెళ్ళిపోతుంది. అప్పుడు కుహుబాతు చిచ్చుకాకి ఇంటికి వస్తుంది. అక్కడ బోర్డు చూసి ఆశ్చర్యపోతుంది. ఏమిటి, భూమిలో షాపా? చిచ్చు ఏంటో కొత్త పనులన్నీ చేస్తుంది. ఇదేదో వింతగా ఉంది. వెళ్ళి సరుకులు తెచ్చుకుంటాను. అలా కుహుబాతు మెల్లగా భూమిలో ఉన్న షాప్కి వెళ్తుంది. అక్కడంతా చూసి తను ఆశ్చర్యపోతుంది. అలాగే తనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. అమ్మయ్య, మొత్తానికి వర్షం గాలి తట్టుకునేలా షాప్ పెట్టావే చిచ్చు. అవునండి, చాలా కష్టపడి పెట్టాను. పోనీలే, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండి సరుకులు కొని తీసుకుని వెళ్ళొచ్చు. ఏం సరుకులు కావాలండి? కుహుబాతు చెప్పిన సరుకులన్నీ చిచ్చుకాకి కడుతుంది.
అలా అందరికీ భూమిలో ఉన్న చిచ్చుకాకి షాప్ తెలుస్తుంది. దానితో అందరూ వచ్చి సరుకులు తీసుకుని వెళ్తూ చాలా సంతోషపడతారు. చిచ్చుకాకి కూడా వ్యాపారం బాగా అవుతుంది. చిచ్చుకాకి ఎప్పుడూ ఏదైనా వ్యాపారం చెయ్యాలని అనుకుంటూ ఉంటుంది. కాని తన దగ్గర పెద్దగా డబ్బులు లేకపోవడంతో ఏమైనా చిన్న వ్యాపారం చేద్దామని అనుకుంటుంది. దానికోసమని తను ఎప్పుడూ ఏం వ్యాపారం చెయ్యాలని బాగా ఆలోచిస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంతలో వర్షాకాలం మొదలవుతుంది. దానితో ఇంకా ఏ వ్యాపారం చేయడానికి కూడా భయపడుతూ ఉంటుంది. చిన్నుకాకి బాగా తెలివైనవాడు. దానితో చిచ్చుకాకి అప్పుడప్పుడు తన సలహా తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఏం వ్యాపారం చెయ్యాలన్నా కానీ వర్షాలు వచ్చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో వ్యాపారం అంటే కష్టమే. కానీ ఇలా ఎన్ని రోజులని ఉండాలి? అయినా ఏ వ్యాపారం చెయ్యాలని ఏమీ నిర్ణయించుకోలేదుగా. ముందు ఏదో ఒకటి అనుకోవాలి. అయినా చిన్న వ్యాపారం చేసి ఉండాలి. అప్పుడే వ్యాపారం ఎలా చెయ్యాలని నాకు అర్థమవుతుంది. అలా అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తను బాగా ఆలోచిస్తూ ఉంటే ఇంతలో చిన్నుకాకి వస్తాడు. వాళ్ళమ్మని చూసేసరికి ఏదో ఆలోచిస్తూ ఉండడం గమనిస్తాడు. ఏంటమ్మో, నువ్వేదో బాగా ఆలోచించేస్తున్నావు. నువ్వు ఆలోచిస్తే వింతే అయి ఉంటుంది. పోరా, నేను ఆలోచిస్తుంటే వచ్చి ఏదో ఒకటి మాట్లాడతావు. మరేం చెయ్యాలి? అసలు ఏం ఆలోచిస్తున్నావో చెప్పు, ఇంక నేను అడుగును. ఏదైనా వ్యాపారం చెయ్యాలరా చిన్నుగా, అదే ఆలోచిస్తున్నాను. అమ్మో, అన్ని రోజుల నుండి ఇంకా అదే ఆలోచిస్తున్నావా? నీ బుర్ర స్లోవా ఏంటి? మూతి మీద కొట్టానంటే మూసుకొని పారిపోతావు. వద్దులే, కోప్పడుకు. అసలు ఏ వ్యాపారం ఎలా చేద్దాం అనుకుంటున్నావు? ఎంత డబ్బులు పెడతావు? అన్నీ చెప్పు. చిచ్చుకాకి వెంటనే తాననుకున్నవన్నీ కూడా చిన్నుకాకి చెబుతుంది. దానితో అప్పుడే తనకంతా అర్థమవుతుంది. అయితే ఏదైనా వ్యాపారం చేస్తావన్నమాట. మరి ఇప్పటి వరకు చెప్పింది అదే కదరా? అవుననుకో. అమ్మా, అయితే నువ్వు ఈ మధ్యలో వచ్చే పండుగలు ఏమున్నాయో చూసి దానికి తగ్గట్టు ఏమైనా వ్యాపారం చేస్తే. అవును రోయ్, నిజమే చిన్నుగా. ఇలా అయితే మంచిదే కదా, నాకు కూడా వ్యాపారం చేయడం వస్తుంది. అందుకే చెప్పేది, ఈ వర్షంలో కూడా వ్యాపారం అయ్యేలా ఉండాలి. సరేరా, అలానే చేద్దాం. చూస్తాను ఏ పండుగలున్నాయో. చిన్నుకాకి ఆ సలహా ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చిచ్చుకాకి ఆ దగ్గరలో ఏ పండుగలున్నాయా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తనకి రాఖీ పండుగ గుర్తుకొస్తుంది. అవును, రాఖీ పండుగ వచ్చేస్తుంది కదా. అది నాకిప్పటి వరకు ఎందుకు గుర్తులేదు? ఆ వ్యాపారం పెడితే సరిపోతుంది. రాఖీలు కొనని వాళ్ళు ఎవరుంటారో, పైగా తక్కువ ఖర్చు కూడా. అందుకే రాఖీలు అమ్ముతాను. అలా అనుకుంటూ చిచ్చుకాకి చాలా ఆనందపడుతూ చిన్నుకాకిని పిలిచి చెబుతుంది. తనకి కూడా ఆ ఆలోచన బాగా నచ్చి సంతోషపడతాడు. అబ్బో, మంచి ఆలోచనమ్మా. నీకు కూడా బుర్ర బాగానే ఉంది. ఏంటి ఏదో అంటున్నావేంట్రా? అబ్బే, ఏం లేదమ్మా. ఆలోచన చాలా బాగుంది. మంచిగా వ్యాపారం జరగాలి అనుకుంటున్నాను. నాకిలా అన్నట్టు అనిపించలేదే. నువ్వెప్పుడూ అంతే, అన్నవి తప్ప అన్నీ వినిపిస్తాయి. నన్ను ఎప్పుడు ఏదో ఒకటి అంటావు. నేను వెళ్ళిపోతాను, పో. అలా చిన్నుకాకి మెల్లగా తప్పించుకుంటాడు. చిచ్చుకాకి రాఖీ పండుగ దగ్గరికి రాగానే వెంటనే వ్యాపారం పెట్టేయాలని నిర్ణయించుకుని పట్నం వెళ్ళి అక్కడ రకరకాల రాఖీలు తక్కువ ధరకే కొన్ని తీసుకొనొస్తుంది. అమ్మయ్య, రాఖీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటిని అమ్మడమే లేటు. వర్షాలు లేకపోతే సులువుగా ఉండేది. అయినా పెట్టి చూసేస్తేనే కదా ఏం జరుగుతుందో తెలిసేది. అలా అనుకుంటూ తరువాత రోజు ఉదయాన్నే ఆ ఊర్లో అందరి ఇళ్లకి దగ్గరగా రాఖీల షాప్ చిన్నదిగా పెడుతుంది. వ్యాపారం బాగా జరగాలని చిచ్చుకాకి ఆశగా ఉంటుంది. అది వర్షాకాలం కావడంతో అప్పుడే వర్షాలు పడుతూ ఉంటాయి. చిచ్చుకాకి దానివల్లే కొంచెం భయంగా కూడా ఉంటుంది. ఏంటి, ఇప్పుడే వర్షాలు మొదలయ్యింది. అయినా ఈ వర్షాలలో రాఖీలు కొనుక్కోడానికి ఎవరైనా వస్తారో రారోనని భయం వేస్తుంది. ఎవరో రాకపోతే పెట్టిన వ్యాపారం బాగా నష్టం వస్తుంది. ఎవరైనా వస్తే అప్పుడు డబ్బులు వస్తాయి. వాటితో వేరే ఏ వ్యాపారం పెట్టినా కానీ నమ్మకం ఉంటుంది. ఆ వర్షంలో తన షాప్కి ఎవరైనా వస్తారో లేదోనని చిచ్చుకాకి కంగారు పడుతూ ఉంటుంది. అదే సమయంలో అప్పుడే ఆ వైపుగా గొడుగేసుకుని లూసీ పౌరం వస్తుంది. చిచ్చుకాకి పెట్టిన రాఖీ షాప్ని చూసి తన దగ్గరకొస్తుంది.
ఏంటి చిచ్చు, నువ్వు రాఖీ షాప్ పెట్టావా? అవునండి, ఏదైనా వ్యాపారం పెడదామని చాలా రోజుల నుండి అనుకున్నాను. ఎలాగో రాఖీ పండుగ కదా అని షాప్ పెట్టేశాను. అబ్బా, అవునా? పోనీలే, మన ఊర్లో ఎక్కడా ఎవరు రాఖీలు అమ్మట్లేదు, నువ్వే అమ్ముతున్నావు. అబ్బా అవునా, సరేనండి. అయితే నా దగ్గర రాఖీలు కొనడానికి వస్తారు? ఎందుకు రారు, తప్పకుండా వస్తారు. ఆ ఊరిలో చిచ్చుకాకి తప్ప ఎవరు రాఖీలు అమ్మట్లేదని చిచ్చుకాకి తెలియడంతో తనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. లూసీ పౌరం ఆ విషయం గురించి కాసేపు మాట్లాడుకుంటారు. అవునండి, మీరెక్కడికైనా వెళ్తున్నారా? అవునవును, మా ఊరు వెళ్తున్నాను. అక్కడ మా అన్నయ్యకి రాఖీ కడతాను. అవునా అండి, అయితే నా దగ్గర రాఖీ కొనుక్కోండి. తప్పకుండా కొనుక్కుంటాను చిచ్చు. ఎల్లుండే కదా రాఖీ, ఈరోజే కొని తీసుకుని వెళ్ళిపోతాను. అలా లూసీ పావురం చిచ్చుకాకి దగ్గర మొదటిగా రాఖీ కొనుక్కుంటుంది. చిచ్చుకాకి చాలా సంతోషపడుతుంది. చిచ్చుకాకి వ్యాపారం మొదలవుతుంది. ఊర్లో వాళ్ళందరికీ తన వ్యాపారం గురించి తెలుస్తూ ఉంటుంది. దానితో అందరూ వచ్చి తన దగ్గర రాఖీలు కొంటారు. అబ్బా, మొదలు పెట్టగానే నా వ్యాపారం బాగా జరుగుతుంది. ఈ వర్షంలో ఎలా ఉంటుందో ఏంటోనని అనుకున్నాను. ఈ ఆలోచన బాగానే పనిచేసింది. ఊరిలో ఎవరు రాఖీ షాప్ పెట్టకపోవడం వల్ల కూడా బాగా మంచి జరిగింది. అలా అనుకుంటూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం అయిపోతుంది. అప్పుడే చిచ్చుకాకి షాప్ మూసేసి ఇంటికెళ్ళిపోతుంది. తన వ్యాపారం గురించి తనకి ఆనందంగా ఉంటుంది. ఏంటమ్మా, వ్యాపారం ఎలా ఉంది? చాలా బాగుందిరా చిన్నగా. అందరూ నా దగ్గరే రాఖీలు కొనుక్కుంటున్నారు. అవునా అమ్మా, మంచిదే కదా. అవునరా, రేపు ఇంకా ఎక్కువ వ్యాపారం ఉంటుంది. ఉదయాన్నే వెళ్ళి షాప్ తీసి రాత్రి వరకు ఉంచు. సరే చిన్నుగా, అలాగే చేస్తాను. ఆ రోజు రాత్రి గడుస్తుంది. తర్వాత రోజు ఉదయం అయ్యేసరికి చిచ్చుకాకి వెళ్ళి షాప్ తీస్తుంది. వెంటనే వ్యాపారం మళ్ళీ మొదలవుతుంది. బుజ్జి పిచ్చుక వాళ్ళ అన్నయ్య కోసం ఎలా అయినా రాఖీ కొనాలని అనుకుంటుంది. పన్ను అన్నయ్యకి రాఖీ కట్టాలి కదా, కానీ ఊర్లో ఎక్కడ రాఖీలు దొరకట్లేదు. అమ్మనడికి ఏదో ఒకళ్ళ రాఖీ తప్పించాలి. వెళ్ళొక్కసారి అమ్మని అడుగుతాను, తాను ఏదో ఒకటి చెబుతుంది. బుజ్జి పిచ్చుక ఆ రాఖీ కోసం తుని పిచ్చుకని అడగడానికని వెళ్తుంది. అమ్మ, పన్ను అన్నయ్యకి కట్టడానికి ఒక రాఖీ కావాలి. అవునా బుజ్జి, వెళ్ళి కొని తెచ్చుకో. నేనెక్కడికి వెళ్ళి కొనాలి? ఊర్లో ఎవరు అమ్మట్లేదు కదా. లేదు పుచ్చి, చిచ్చు అమ్ముతుందంట, ఇందాకే చోటు చెప్పింది. అవునా, అయితే వెంటనే వెళ్ళి కొనుక్కొని వచ్చేస్తాను. వెళ్ళు పుచ్చి, నచ్చిన రాఖీ కొను, కానీ గొడుగు వేసుకుని వెళ్ళు. బుజ్జి పిచ్చుక చాలా ఆనందపడి వెంటనే గొడుగు తీసుకొని రాఖీ కోసం చిచ్చుకాకి షాప్ దగ్గరికి వస్తుంది. అక్కడ చాలా రకాల రాఖీలు ఉండడంతో ఆశ్చర్యపోతుంది. చెప్పు పాపా, నీకు ఏ రాఖీ కావాలి? మీ దగ్గర రాఖీలు చాలా బాగున్నాయి. అవునా, అన్నీ మంచివే తీసుకొని వచ్చాను, నచ్చింది తీసుకో. నాకు ఆ మెరుపుల రాఖీ కావాలంటీ. మీరు షాప్ పెట్టకపోయి ఉంటే ఈ రాఖీ కోసం పట్నం వెళ్ళవలసి వచ్చేది. అవునవును, అందరూ కొనుక్కుంటారని ఈ షాప్ పెట్టానమ్మా, అలాగే అందరూ కొనుక్కుంటున్నారు. అలా చెబుతూ చిచ్చుకాకి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. బుజ్జి పిచ్చుక తనకు నచ్చిన ఒక రాఖీని తీసుకుంటుంది. ఆంటీ, ఈ రాఖీ ఎంత? ఇదా 50 రూపాయలంతే. ఏంటి, అంతే అంటారా? అమ్మో, సర్లేండి, కొంచెం తగ్గించండి. ఏంటి, రాఖీ కూడా రేటు తగ్గించాలా? తగ్గించాలా ఆంటీ? లేదంటే మీరేమైనా వ్యాపారం చేసేటప్పుడు తక్కువ డబ్బులకి ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు కదా. అమ్మో అవును, అది కూడా నిజమే. ఇది 49 రూపాయలు ఇవ్వు చాలు. ఇది మరీ బాగుంది, 1 రూపాయా? ఏం అక్కర్లేదులేండి, ఇటుకో మీ 50. ఇక బుజ్జి పిచ్చుక రాఖీ తీసుకుని వెళ్ళిపోతుంది. చిచ్చుకాకి బాగా నవ్వుకుంటుంది. రాఖీ రేటు తగ్గించాలంట, పాపం పారిపోయింది. వ్యాపారం చేస్తుంటే భలే ఆనందంగా ఉందిలే. రాఖీలు కూడా చాలా మంది కొన్నారు, అయిపోవస్తున్నాయి. అలా అనుకుంటూ ఉండగా మహీగ్రద్ద అక్కడికి వస్తుంది. తను కూడా ఒక మంచి రాఖీని చూస్తుంది. తనకి ఆ రాఖీ బాగా నచ్చి తీసుకోవాలని అనుకుంటుంది. ఈ రాఖీ ఎంత చిచ్చు? 80 రూపాయలండి, చాలా బాగుంది, తీసుకోండి. ఏంటి, 80 రూపాయలా? బాబోయ్! అంతేనండి, అవన్నీ మంచి రాఖీలు, రేట్ అలాగే ఉంటుంది.
అంత రేట్ అంటే కష్టం కానీ తగ్గించు. లేదండి, తగ్గదంతే. సరేలే, నేను పట్నం వెళ్ళి కొనుక్కుంటాను. ఆ, 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 సరే అయితే 150 రూపాయలు అవుద్ది. అదేంటి అంత ఎందుకు అవుతుంది? మరి ఇక్కడ నుండి పట్నానికి వెళ్ళడానికి దారి ఖర్చులు అవుతాయిగా, అక్కడ రాఖీ కొనడానికి మళ్ళీ అక్కడ నుండి రావడానికి అవుతాయి కదా. అవును కదా, సరేలే చిచ్చు, ఇచ్చేయి. మహిగ్రద్ద రాఖీ కొనుక్కుంటుంది. అలా చిచ్చుకాకి చాలా తెలివిగా తన వ్యాపారం చేసుకుంటుంది. రాఖీ షాప్కి చాలా లాభం వస్తుంది. దానితో చాలా ఆనందపడుతుంది.